అదిగో ఆకాశం అంటే ఇదిగో నిచ్చెన నేనిస్తానన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. బీసీ రిజర్వేషన్ల అంశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి మోసం చేస్తోంది. బీసీ రిజర్వేషన్లపై ఆ పార్టీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ రియాలిటీకి వచ్చేసరికి దాని వెనుక ఓట్ల రాజకీయమే కనిపిస్తోంది. బీసీలకు హస్తం పార్టీ హ్యాండ్ ఇవ్వనుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇందుకోసం కులగణన, బీసీ డెడికేటెడ్ కమిషన్ వేసి నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికల ద్వారా బీసీ రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయిస్తున్నట్లు ప్రకటనలు చేస్తోంది. అయితే ఇదంతా డ్రామానే అని తేల్చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో 35% ఉన్న బీసీ రిజర్వేషన్లను కేసీఆర్ పాలనలో 18%కి తగ్గించారు. కేసీఆర్ పాలనలో బీసీలకు చేసిన అన్యాయాలు ఈ ఒక్కటే కాదు, అనేకం. బీసీ నేతలను ఎదగనివ్వలేదు, బీసీలకు ఉద్యోగ కల్పనలో అన్యాయం, బీసీ అధికారులకు పదోన్నతి దక్కలేదు. మొత్తంగా బీసీ సామాజిక వర్గాలను అణచివేసే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ ఇదే కొనసాగుతోంది. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక తర్వాత దాన్ని మంత్రివర్గ ఉపసంఘం, కేబినెట్ ఆమోదం తెలపాలి. ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టి తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపాలి. కేంద్రం పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ తీర్మానానికి ఆమోదం తెలపాలి. ఇదంతా ఇప్పట్లో జరిగే పనేనా? రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 42% రిజర్వేషన్లు అంటే మొత్తం రాజ్యాంగం కల్పించే రిజర్వేషన్లు 50% దాటుతాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50% మించరాదని ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 27% పక్కాగా అమలు చేయాల్సిందే. ఆ 27% పోగా మిగిలింది బీసీలు, ఇతర వర్గాలకు ఇవ్వాలి. ఇందులో 42% అంటే 50%కి మించిపోతోంది. దీంతో బీసీ రిజర్వేషన్లు 42% సాధ్యపడదనే వాదనలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ తెలిసినా కాంగ్రెస్ పార్టీ ఓట్లు రాజకీయం కోసం బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే కేంద్రం ఆమోదం ఇవ్వడం లేదని నెపం నెట్టే ప్రయత్నాలు చేసే అవకాశాలు లేకపోలేదు. కేంద్రం రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పు మేరకు నడుచుకుంటే కాంగ్రెస్ విమర్శలకు దిగి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు సిద్ధంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మేం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ కేంద్రమే అడ్డుకుంటోందని నిందలు మోపేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో ఈ రిజర్వేషన్ల అంశాన్ని నాంచుతూ మరోసారి బీసీలను మోసం చేసేందుకు వ్యూహాలను అమలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అయితే బీసీ రిజర్వేషన్లు పెరిగితే, బీసీ నాయకులు ఎదిగితే ఆ పార్టీలో ఉన్న అగ్రకుల నాయకులు భరిస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అగ్రకుల ఆధిపత్యం ఆ పార్టీలో కొనసాగుతోంది. ప్రభుత్వంలో ప్రస్తుతం అధికారులు సైతం ఆ అగ్రకులాలకు చెందిన వారే ఉన్నారు. గ్రామీణ స్థాయి నుంచి ఆ అగ్రకుల ఆధిపత్యం కోరుకునే ఆ పార్టీ నేతలు బీసీ రిజర్వేషన్లు అమలు చేసి బీసీ నేతలను ఎదగనిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఏ విధంగా చూసినా కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను ఓట్ల కోసం తప్ప వారి అభ్యున్నతికి పనిచేయడం లేదని స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.